హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, పూరి రుచి మర్చిపోతారండి. హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో టిఫిన్‌కి ఎలాంటి పిండి లేనప్పుడు చేసుకోవచ్చండి. లేదంటే నైట్ డిన్నర్‌లో చేసుకున్నా కూడా చాలా చాలా బావుంటదండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పెసరపప్పు 1 కప్పు తీసుకొని శుభ్రంగా ఇలా 2 సార్లు వాష్ చేసుకొని 1 గంట నానబెట్టుకున్నానండి. నేను ముందుగా నానబెట్టుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నానండి. ఇలా చక్కగా 1 గంట తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పెసరపప్పును మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఎప్పుడు మనము మినపప్పుతో కాకుండా ఒక్కసారి ఇలా పెసరపప్పుతో చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ రుచి అయితే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పెసరపప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలండి. ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదు, బయట కొన్నదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇంటి దగ్గర మిల్లో పట్టించిన పిండి వేసుకున్నాను. 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఫ్లేవర్ దీంట్లో చాలా బాగుంటుందండి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఎక్కువ తక్కువ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 1 వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మీడియం సైజ్ 1 వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. ఒక చిన్న సైజ్ టమాటాని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు దీంట్లో క్యాబేజ్ అయినా క్యాప్సికమ్ అయినా కూడా వేసుకోవచ్చండి. దీంట్లో ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. క్యారెట్ కూడా నా దగ్గర లేదండి. క్యారెట్ ఉంటే తురిమి క్యారెట్ కూడా వేసుకోండి, రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ దీంట్లో వంట సోడా వేసుకోవాలండి. మీరు కావాలంటే ఈనో కూడా వేసుకోవచ్చు. నేనైతే 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకుంటున్నాను. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు మనము స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనము 2 గరిటెలు పిండి వేసుకొని మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా ఈక్వల్గా వేసుకోవాలండి. మీరు కావాలంటే ఇలా ప్యాన్లో కాకుండా మీరు దోశ ప్యాన్ మీద కూడా సెట్ దోశ లాగైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇక్కడ ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి, చక్కగా పైన తడి ఆరి మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపుల్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మనం హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుందండి. ఇలా మంచిగా 2 వైపులో మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 వేసుకోవాలండి. ఎప్పుడు దోశలు, ఇడ్లీ, ఉప్మా అలా కాకుండా ఇలా కొత్తగా జొన్న పిండితో చేయండి, చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ అయితే. ఇలా 1 బై 1 ఇలా వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడి వేడిగా తింటే రుచి చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు నేనైతే చేసుకున్న తర్వాత 1 బై 1 ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మా పిల్లలకి ఎక్కువగా పల్లి చట్నీ నచ్చుతుందని నేను ఎక్కువగా పల్లి చట్నీ చేస్తుంటానండి బ్రేక్ఫాస్ట్లో. ఈ బ్రేక్ఫాస్ట్ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. తుంచితేనే తెలుస్తున్నాయి మీకు ఎంత చక్కగా వచ్చినాయో. హెల్తీగా చేసుకునే మన సెకండ్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి.
ముందుగా ఇక్కడ నేను 1 కప్పు ఓట్స్, 1 కప్పు పెసర్లను ఇక 3-4 గంటలు నానబెట్టుకొని తీసుకున్నానండి. పెసర్లు అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు ఓట్స్ తీసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకొని మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇక్కడ మీకు ఒక 5-10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. పెసర్లు అయితే నేను ముందుగా నానబెట్టుకున్నానండి. ఒక 3 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న పెసర్లు కూడా 1 కప్పు వేసుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పెసర్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 9-10 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయ ఇలా వేసుకోవాలి, తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత పైన లేయర్ క్రిస్పీగా రావడానికి దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీదనం వస్తుంది. ఒకవేళ ఇష్టం లేకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు బియ్యపిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకు దోశ పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలండి. అండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వాటర్ వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీంతో సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి, హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వారికి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఉప్మా కూడా చేసుకున్నానండి. సేమ్ ఉప్మా పెసరట్టు లాగా చేసుకుందామని. టేస్ట్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి మధ్యలో ఇలా మనం ఉప్మాను వేసుకోవాలండి. ఇలా ఉప్మా కాంబినేషన్తో అల్లం చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. సింపుల్గా హెల్తీగా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇదే విధంగా 1 by 1 దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలనుకుంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. భలే రుచిగా ఉంటాయండి. నేనైతే అల్లం చట్నీతో కాంబినేషన్గా సర్వ్ చేస్తున్నాను. భలే రుచిగా ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి లేదంటే నైట్ డిన్నర్ లో చేసుకుని చక్కగా తినేయచ్చండి. నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు, మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ వరకు తినేయచ్చండి. చక్కగా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.